ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి ఒంగోలు. ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. ఓవైపు వైసీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. అటు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఇందులో లేటెస్ట్గా దామచర్ల జనార్దన్ రావుకు టికెట్ కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు నాయుడు. ఒంగోలు సెగ్మెంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్నారు. ఇప్పుడు 7వసారి బరిలోకి దిగారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు, 5 సార్లు గెలిచారు. అటు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతితో దామచర్ల బరిలో దిగుతున్నారు. ఓడిన నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి గ్రౌండ్ క్లియర్గా ఉన్న ఈ టైంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వెల్లడైన పోల్ అంచనాలను ఇప్పుడు చూద్దాం. వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ రావు. అంటే లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 31న ఒంగోలు నియోజకవర్గంలో చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి పరిశీలిద్దాం. ఒంగోలు సెగ్మెంట్లో జనవరి 31వ తారీఖున జరిపిన సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి 46% ఓట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుకు 49%, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పట్లో తేలింది. ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన ఒంగోలు సెగ్మెంట్లో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. ఒంగోలు సెగ్మెంట్లో మారిన సమీకరణాలు, రాజకీయ పరిణామాలతో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి 46% ఓట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న దామచర్ల జనార్దన్ రావుకు 51% ఓటు షేరు, అలాగే ఇతరులకు 3% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లు పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా జనం యొక్క అభిప్రాయంగా వెల్లడైంది. ఒంగోలు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేకు, పందెంకోళ్ళు సర్వే 2కు మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం పరిశీలించినట్లయితే ఒంగోలు సెగ్మెంట్లో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బాలినేనికి 46% ఓటు షేరు అంచనాలు వచ్చాయి. ఇప్పుడు పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా అదే ఓట్ల శాతం అంచనాలు రిపీట్ అయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న దామచర్ల జనార్దన్ రావుకు పందెంకోళ్ళు 1 సర్వేలో 49% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలగా ఇప్పుడు 51% ఓటు షేరు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అటు ఇతరులకు అప్పుడు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇప్పుడు అది 3%కి పడిపోయింది. ఎటూ తేల్చుకొని ఓటర్లు కొంత టీడీపీ కూటమి వైపే మొగ్గు చూపినట్లుగా బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. సో మొత్తంగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. రీజన్స్ని ఒకసారి కనుక పరిశీలిస్తే పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 2 సర్వేల్లో ఒంగోలు సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య ఓట్ల శాతం ఎందుకు మారింది, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్లకు లోకల్గా మద్దతు అయితే పెరుగుతూ వస్తోంది. ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేనిపై వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట రాజీనామా చేయడం కూడా ఆ పార్టీ పైన బలమైన ప్రభావాన్ని తీసుకొస్తోంది. తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజీగా కుల పొత్తు సమీకరణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీ విషయంకి వస్తే ఇళ్ల మంజూరు, సంక్షేమ స్కీములపైనే బాలినేని ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. సో ఫైనల్గా ఒంగోలు నియోజకవర్గంలో తాజా సర్వే రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీకే గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.